సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను, వస్త్రహీనులు ఉంటే వస్త్రం ఇచ్చాను, డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లు అమ్మిటి వాళ్ళకి సాయం చేశాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేనే పాపం చేయలేదు కాబట్టి నాకు పాపాలను గురించిన భయము లేదు. అయిపోళ్ళు ఎవరు? ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. రెండవది టైం లేదు, టైం లేదు, సాగు వచ్చిందాక అంతే మాట్లాడతా, టైం లేదు, టైం లేదని. చివరికి దేవుడు కూడా టైం లేదు ఇంకొచ్చే అంటాడు. దేవునికి స్తోత్రం. మూడవది వెటకారాలు. మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు ఎటకారాలు చేస్తుంటాడు, ఏదో మన కర్మగాలినట్టు. నాలుగోది నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, ఆ పాపాలు చేసేవాళ్ళు అంత మీలాంటి వాళ్ళకి కావాలి యేసుప్రభు, మాకు అక్కర్లా. నాలుగో. ఐదో రకం ఉంది, పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేసాను, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు లేవు, దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేసాను. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినవి ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు, ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు. మరి కేసులో అన్నీ కొట్టేశాడు, ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా. ఫలాన్ని సమర్పించాను, ఆహారాన్ని సమర్పించానంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి ప్రతిదినం మిమ్మల్ని పోషించాను, నువ్వు నాకు పెట్టేది ఏందిరా? నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం, కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి. గారు స్పష్టంగా అంటాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాం దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను. ఎవరు? పంతులు గారు. పాపము చేతనే ఉన్నది పాప సంభవ, నేను కూడా పాపములోనే పుట్టాను. త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణొచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలను తీసుకున్నాను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ, నా పాపాలు పోయే దారి ఏదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించుటకు దారి చూపించు, జనములను ఉద్ధరించువాడా. నేను పాపినన్నీ ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం నీకోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో, కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. సరే